శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీ కంచెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున శక్తివంతమైన గ్రహ పరివర్తన వలన మీ జీవితంలో కొత్త ఉత్సాహము, ధైర్యము, పేరు, ప్రతిష్ట, సంపదలు పెరుగుతాయి. ఈ రాశివారు ఇప్పుడు తమ జీవితంలోని స్వర్ణయుగాన్ని ఆహ్వానించబోతున్నారు. కుజుడు తన స్వరాశిలో ఉండటం వలన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అత్యంత శుభప్రదమైన స్థితి. కుజుడు ధైర్యము, శక్తి, సాహసము, విజయ సంకల్పానికి ప్రతీక. కుజుడు బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి అడ్డంకులు, భయాలు లేకుండా ముందుకు సాగలడు. ఇప్పుడు ఈ కుజగ్రహం వల్ల ఈ రాశి స్థిరపడడం వలన మీ అంతరంగంలో దాగి ఉన్న శక్తి అగ్నిజ్వాల వెలుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం గగనానికి తాగుతుంది. మీరు ఇప్పటి వరకు ఆలస్యం చేసిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆరంభాలు చేయడానికి ఇది చాలా సరైన సమయం అండి. జీవితాన్ని పూర్తిగా మార్చే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు. ఈ కాలం మీకు నిజమైన మహాదశ అని చెప్పుకోవచ్చు. అదృష్టాన్ని, శక్తిని, విజయాన్ని ఒకే సమయంలో అందించే అరుదైన గ్రహ సంచారం అనమాట. ఈ రాశి వారు అత్యంత గంభీరమైన, రహస్యమైన వ్యక్తిత్వం కలవారు. ఈ రాశిలో పుట్టిన వారు లోపల భావోద్వేగాలతో నిండిన వారైనా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి యొక్క మనసు లోతైన సముద్రంలా ఉంటుంది. అందులోకి ప్రవేశించేది కేవలము వారు నిజంగా దగ్గరైన వారే. వీరు ఎవరికి తేలిగ్గా తమ మనసును తెరచరు, కానీ ఒక్కసారి నమ్మకం పెంచితే మాత్రము ఆ వ్యక్తికి జీవితాంతం కూడా అండగా నిలుస్తారు. వీరి సహనము అపారమైంది, కానీ ద్రోహం ఎదురైతే అది వీరి హృదయాన్ని తాకి అగ్నిలా మండుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు స్నేహము, ప్రేమ, బంధం పట్ల చాలా ఆత్మీయత వ్యవహరిస్తారు. ఒక్కసారి ఎవరికైనా మనసిచ్చారంటే మాత్రము వారిని సర్వసంగా ఆదరించడము, కాపాడము వీరి స్వభావం. ఈ రాశివారు కోపం కలిగినప్పుడు కూడా ఆ కోపాన్ని త్వరగా మర్చిపోతారు. వారు అపార పట్టుదల కలిగిన వారు. ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేయకుండా తాము విశ్రాంతి తీసుకోరనమాట. వారి ఆలోచనలు లోతుగా ఉంటాయి, కాబట్టి సాధారణ కష్టాలను కూడా అవకాశాలుగా మార్చుకోగలుగుతారు. జీవితం పట్ల వారు పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉండి భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతారు. అంతేకాక లోపల ఒక అయస్కాంతం లాంటి శక్తి ఇతరులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా వారి విజయానికి మార్గదర్శకంగా మారుతూ ఉంటాయి. ఇక ఈ తేదీలో ఈ రాశి వారికి ఆర్థికంగా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు లేదా ఎక్కువ లాభంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. అలాగే పాత పెట్టుబడులు, వారసత్వ ఆస్తులు, భూమి అమ్మకాల ద్వారా మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు. కాలంలో ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారం, కుటుంబం అన్ని రంగాల్లో ఆశ్చర్యకర మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీ కృషికి గుర్తింపు లభించి సూపర్వైజర్ ముందుకు మీరు వెలుగొంతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీతం పెంపు, బోనస్ అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారస్తుల కోసము వ్యాపారం విస్తరణ, కొత్త బ్రాంచులు, ఉత్పత్తులు, ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విజయాలు వస్తాయి. భాగస్వాములు మీ వ్యాపారాన్ని పైకి తీసుకెళ్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొని గొడవలు తగ్గి బంధాలు మరింత బలపడబోతున్నాయి. పెళ్లి, గృహప్రవేశము, సంతానం వంటి శుభకార్యాలు సాఫీగా జరగడానికి అనుకూలమైన సమయము. ఇప్పుడు ప్రతి ప్రయత్నము మీ ప్రదమైతే అవుతుంది. అదృష్టము మీ వెంటడుగు ఉంటుంది. ఈ కాలంలో మీ పిల్లలు చదువుల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అసాధారణ విజయం సాధించబోతున్నారు. సెకండరీ పరీక్షలు, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ పరీక్షలు లేదా పోటీ పరీక్షలు కూడా వారు మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గర్వాన్ని తెచ్చిపెడతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి ర్యాంకులు సాధించి విజయవంతమైన అవకాశాలు అయితే దక్కే అవకాశం అయితే ఉందండి. ఇక కేవలము విద్యార్థులకే కాకుండా వారు పడిన కష్టాలు తగిన ఫలితాలు అందుతాయి. మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా బలపడతారు.
గడిచిన కాలంలో మీ సమస్యలన్నీ ఆందోళన తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం వస్తుంది. రేపటి రోజున పిల్లలు సరిగా ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయటం మొదలుపెట్టితే ఫలితాలు మరింత ఆకట్టుకుంటాయి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా స్థితి పడుతుందన్నమాట. ధ్యానము, యోగా, ప్రాణాయామం వంటి ఆచారాలను జోడించడం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది. ఇది వారికి కేవలం విజయం మాత్రమే కాదండి, సంతృప్తి, సానుభూతి, మనోబలాన్ని కూడా అందిస్తుందన్నమాట. రేపటి రోజున మీ జీవితంలో అసాధారణ మార్పులు జరగబోతున్నాయి. గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు మర్చిపోవాల్సిన సమయం అయితే వచ్చిందండి. కుజుడు, మంగళుడు, సూర్యుడు, బుధుడు కలిసి మీ జాతకంలో ఉన్నారు. ఈ శక్తివంతమైన గ్రహ కలయిక వలన మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు తెరుస్తుంది. మీరు ఊహించని విజయాలు, ఆర్థిక లాభాలు, వ్యక్తిగత సంతృప్తి మొత్తం మీద సాధ్యమవుతాయండి. ఉద్యోగస్తుల కోసము మీ కష్టానికి గుర్తింపు, మీ ప్రతిభకు గౌరవం వస్తుంది. కొత్త ప్రాజెక్టులు, కీలక బాధ్యతలు దక్కుతాయి. ప్రమోషన్, జీతం పెంపు, బోనస్ అన్ని సాధ్యమవుతాయి. ఇంటర్వ్యూలలో విజయాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తుల కోసము పాత పెట్టుబడుల నుండి అధిక లాభాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణకు కూడా కొత్త బ్రాంచులు, మీరు కొత్త ఉత్పత్తులు, భాగస్వాములు మొత్తం మీద సిద్ధంగా ఉంటారు. బ్యాంకు సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. లాభాలు పెరుగుతూ ఆర్థిక స్థిరత్వం అయితే సాధ్యమవుతుంది. రేపటి రోజున కుటుంబ సంబంధాల కోసం గొడవలు, అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. పిల్లలు చదువుల్లో ముందుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థుల కోసం చదువులో ఏకాగ్రత పెరగబోతుంది. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సాధ్యమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం, విదేశాల్లో చదువుకు అవకాశాలు సులభమవుతాయి. ప్రేమ, వివాహం, సంతానము, ప్రేమలో ఉన్నవారికి పెళ్లి అవకాశాలు పెరుగుతాయి. వివాహానికి ఎదురుచూసిన వారికి మంచి సంబంధాలు కుదరబోతున్నాయి. సంతానం కోసం ఎదురుచూసిన వారికి కూడా రేపటి రోజున మీకు మంచి శుభవార్త అయితే ఇస్తుందండి. ఆరోగ్యం, మానసిక, శారీరక బలం పెరగబోతుంది. నిద్ర, తలనొప్పి, కడుపు నొప్పి సమస్యలు తగ్గుముఖం పడతాయి. యోగా, ధ్యానం కనుక అలవాట్ల ద్వారా దీర్ఘాయుషు సాధ్యమవుతుంది. రేపటి రోజున మీరు అనుసరించాల్సిన ముఖ్య సూచనలు: ప్రతి శుక్రవారం శుక్రుడికి సంబంధించిన పూజలు చేయండి. లక్ష్మీదేవి పటానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. కనకదార స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మీ కనకాలు కూడా మేలు జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరశతనామాలు చదవండి. పేదవారికి ఆహారము, బట్టలు దానం చేయండి. ద్వారా అదృష్టం పెరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం వచ్చే అవకాశాలను వినయం, పట్టుదల, జాగ్రత్తతో ఉపయోగించుకోవాలి. అహంకారము రేపటి రోజున త్వరితంగా నిర్ణయాలు అసమాధానం అవుతాయి. వీటిని మానుకోండి. ఇప్పుడు మీకు ముందుకు వెళ్తే సాగబోతున్నారండి. రేపటి రోజు మీకు అంతకాల గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండబోతుంది. మీ విజయం, సంపద, ఆనందం, ప్రేమ అన్నీ మీవే. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కొత్త విజయాల పరంపర అయితే మొదలబోతుందని చెప్పొచ్చు. గతంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిరాశ మొత్తం మీద మీకు తొలగిపోతున్నాయి. మీరు కలిగిన శక్తి, పట్టుదల, ధైర్యము ఇప్పుడు ఫలితాలను అయితే అందిస్తుందండి. జాతకంలో మీ గ్రహాల కూటమి కూడా ఈ అవకాశాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ గ్రహాల ప్రభావాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అందుకున్న అవకాశాలు మాత్రమే విజయవంతమైతే ఖచ్చితంగా అవుతాయి. వినయంగా ఉండటం అయితే మంచిది. అహంకారం లేకుండా జాగ్రత్తగా, పట్టుదలతో ప్రతి అవకాశాన్ని ముందుకైతే వెళ్తే మీకు అంతకాలు కూడా మీకు ప్రతిఫలంగా అయితే మంచి అనుకూలమైన ప్రతిఫలాలు అయితే వస్తాయండి. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.